అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న నేను చెప్పాను కదండీ! ఒక అమ్మాయి ప్రేమ కథ గురించి నేను మీకు వివరిస్తాను అని. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. 10వ తరగతి అంటే మనకి ఎన్నో జ్ఞాపకాలనిస్తుంది. అలాగే మరచిపోలేని స్నేహితులను, మరచిపోలేని బాధలను, సంతోషాలను అన్నీ మనకు ఇచ్చేది మన బాల్యం. మన స్కూల్ డేస్ మాత్రమే కదా! ఆ స్కూల్ డేస్‌ని మరొక్కసారి గుర్తు చేసుకుందాము. అందులో జరిగిన ఒక ప్రేమ కథ గురించి వివరిస్తున్నాను. ఇంకా స్టోరీలోకి వెళ్దాము. ఇందులో నేను పిక్స్ ఏమి ఎడిటింగ్ చేయట్లేదండి. నార్మల్‌గా నేనే కనిపిస్తూ మీకు చెప్తాననమాట. ప్లీజ్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈరోజు ఈరోజు నుంచి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా! మీరు ప్రతి తల్లి చాలా కష్టపడాలి. అందుకని తల్లులందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా స్టోరీలోకి వెళ్దాం, వచ్చేయండి. ఆ వయసులో ప్రేమ అంటే ఏమిటో కూడా పూర్తిగా తెలీదు. కానీ ఒక వ్యక్తి స్కూల్‌కి రాకపోతే రోజు మొత్తం వెలితిగా అనిపించడం, అతను నవ్వితే కారణం లేకుండా మనం కూడా నవ్వటం, అతను బాధపడితే మన గుండెల్లో కూడా ఏదో నొప్పి కలగడం, అదే ప్రేమ అని అర్థమవుతుంది తర్వాత. అలానే మొదలైంది కార్తీక్ ఇంకా స్వాతిల ప్రేమ ప్రయాణం. ప్రతి ఉదయం స్కూల్ గేట్ దగ్గర కార్తీక్ నిలబడేవాడు. కార్తీక్ అలా ఎందుకు నిలబడ్డాడో కూడా అతని స్నేహితులకి తెలుసు. కానీ ఎవ్వరూ తెలియనట్టు నటించేవాళ్ళు. ఏరా కార్తీక్, బెల్ కూడా కొట్టేశారు, ఇంకా నువ్వు లోపలికి రావా అని అడిగేవాళ్ళు. అదేం లేదురా, కొంచెం సేపు ఆగి వస్తాను అని కార్తీక్ కూడా క్యాజువల్ గా మాట్లాడుతూ ఉండేవాడు. అంతలో దూరంగా స్వాతి సైకిల్ మీద రావడం గమనించి అప్పుడు మాత్రమే కార్తీక్ ముఖంలో చిరునవ్వు కనిపించేది. అప్పటిదాకా ఏదో వెలితిగా ఉన్న మొహం కాస్త స్వాతిని చూసిన తరువాత తన మొహంలో చిరునవ్వును చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆట పట్టించేవాళ్ళు. అరే బావా, మా చెల్లెమ్మ వచ్చేస్తుంది, ఇంకా పదరా లోపలికి వెళ్దాం అంటూ తనని లోపలికి తీసుకువెళ్ళేవాళ్ళు. ఇక్కడ స్వాతి పరిస్థితి కూడా వేరేం కాదండి. అతను జ్వరం వచ్చి స్కూల్కి రాకపోతే తను చాలా బాధపడేది. అదే బెంచీలు, అదే బ్లాక్ బోర్డ్, అదే టీచర్లు కూడా, అదే స్కూల్ ఫ్రెండ్స్. కానీ ఎంతమంది ఉన్నా అతని లోటు ఆమెకు స్పష్టంగా కనిపించేది. తన మొహంలో చిరునవ్వు మాయమైంది. తను ఎవరితో మాట్లాడేది కాదు. అతికి తెలుసు స్కూల్ టైం అయిపోయిందని, ఇంకా కార్తీక్ రాడు అని కూడా ఆమెకి తెలుసు. కానీ తన మనసు ఒప్పుకోవటం లేదు. పదే పదే తలుపు వైపు చూస్తూ ఉండిపోయింది. కార్తీక్ వస్తాడేమో వస్తాడేమో అని తన కళ్ళు కేవలం తలుపు దగ్గర మాత్రమే నిలిచిపోయాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తన మనసులో ఉండేది కాదు. కార్తీక్ ఎప్పుడు తగ్గిపోతుందా, ఎప్పుడు కార్తీక్ స్కూల్కి వస్తాడా, ఎప్పుడు తనని చూడాలా అని మనసు పరిపరి విధాల ఆలోచనలు చేస్తూ ఉండేది. ఇక అది ప్రేమ అని తెలియటానికి కూడా ఎంతో సమయం పట్టదనుకుంటా. ఒకరోజు స్కూల్లో మ్యాథ్స్ ఎగ్జామ్ జరిగింది. పరీక్ష బాగా రాసింది. కానీ కార్తీక్ ఒక ప్రశ్న తప్పుగా రాశాడు. ఇక స్వాతికి 50కి 49 మార్కులు వస్తే కార్తీక్కి 50కి 48 మార్క్స్ వచ్చాయి. అప్పుడు చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరూ, అరే బావా, నువ్వు మా చెల్లి మాయలో పడిపోయి సరిగ్గా చదవడం కూడా మర్చిపోతున్నావురా అంటూ ఆట పట్టించేవాళ్ళు. స్వాతి సిగ్గుతో తల వంచుకునేది. తన బుగ్గలు మొత్తం పింక్ కలర్లో అయిపోయేవి. అయితే ఇంటికి వచ్చిన తర్వాత తలగడ మీద తలపెట్టి పదే పదే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన మాటలు వింటూ గుర్తు చేసుకుంటూ నవ్వడం చేసుకుంటూ ఉండేది. ఆ రోజు ఎందుకో ఆమెకి చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళు తనని చెల్లి అని, కార్తిక్ని బావ అని పిలుస్తుంటే ఎందుకో స్వాతికి తెగ నచ్చేస్తుంది. పోతే లంచ్ టైంలో అందరూ కలిసి భోజనం చేసేవాళ్ళు. ఒకరోజు స్వాతి అనుకోకుండా వాళ్ళమ్మ చేసిన మైసూర్ పాక్ తీసుకొని వచ్చింది స్కూల్కి. అయితే
ఆ మైసూర్ పాక్ని అందరికి చిన్న చిన్న పీసెస్ గా పంచడం మొదలుపెట్టింది. చివరికి పెద్ద పీస్ కార్తిక్కి ఇచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఏంటమ్మా చెల్లెమ్మ, మాకేమో చిన్న ముక్క, మా బావగాడికేమో పెద్ద ముక్క, ఇదెక్కడ అన్యాయం అంటూ తనని ఆట పట్టించారు. దాంతో స్వాతి సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ తనకే తెలియని విషయం ఏంటంటే, అసలు పెద్ద ముక్క కార్తిక్ ఎందుకు ఇచ్చింది అంటూ ఆలోచనలో పడిపోయింది. ఇలాగా వాళ్ళ 10th క్లాస్ రోజులు చాలా అపురూపంగా, చాలా జ్ఞాపకాలతో గడుస్తూ వస్తున్నాయి. కాలం ఎవరి కోసం ఆగదు కదా! అలాగే పరుగులు పెడుతోంది. చాలా రోజులు అయిపోయిన తర్వాత ఒకరోజు ఫేర్‌వెల్ డే వచ్చేసింది. స్కూల్ మొత్తం హడావుడిగా ఉంది. కానీ కార్తీక్, స్వాతిల మొహంలో మాత్రం బాధ తప్ప ఏమీ లేదు. అందరూ సంతోషంగా ఒకరి దగ్గర ఒకరు ఆటోగ్రాఫ్‌లు తీసుకుంటున్నారు. కానీ స్వాతి, కార్తీక్‌లు ఏమాలోచిస్తున్నారంటే, రేపు ఉదయం నుంచి స్కూల్ గేట్ దగ్గర నా కోసం వెయిట్ చేసేవాళ్ళు ఉండరు. రేపటి నుంచి లంచ్ టైంలో ఒకరి లంచ్ ఒకరు పంచుకోవడం అనేది ఉండదు. స్కూల్లో దొంగ చూపులు చూసుకోవడం ఉండదు. ఫ్రెండ్స్ టీజ్ చేయడం కూడా ఉండదు. ఈ రోజుతో ముగుస్తున్నాయి. అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కార్తీక్ మాత్రం గేటు బయట స్వాతి కోసం ఎదురు చూస్తున్నాడు. స్వాతి వచ్చింది. ఇద్దరు ఎదురెదురుగా నుంచున్నారు. వారి కళ్ళల్లో నిశ్శబ్దం, వారి మాటలు కూడా నిశ్శబ్దం. అక్కడంతా కొన్ని క్షణాలు నిశ్శబ్దం మాత్రమే అలుముకుంది. కార్తీక్ ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ జాగ్రత్త అని ఒక్క మాట మాత్రమే చెప్పాడు. స్వాతి కూడా, నువ్వు కూడా జాగ్రత్త అని చెప్పి వెనక్కి తిరిగారు. కేవలం 10 అడుగులు మాత్రమే వేశారు. తర్వాత వెనక్కి తిరిగి ఒకరినొకరు చూసుకున్నారు. ఆ చూపు, ఆ బాధ, ఆ మౌనం అన్నీ వాళ్ళకి తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. ఇంటికి వెళ్ళి అసలు 10th క్లాస్ ఎందుకు అయిపోయింది అని బాధపడుతున్నారు. ఒకరినొకరు వదిలిపెట్టి ఉండలేక, వాళ్ళ బాధని ఎవరికి చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళే సతమతమైపోతున్నారు. ఇలానే రోజులు గడుస్తూ వస్తున్నాయి. స్వాతి మాత్రం అక్కడే ఆగిపోయింది. స్కూల్ గేట్ దగ్గరే, కార్తీక్ గొంతు దగ్గరే. కార్తీక్ గొంతు పదే పదే స్వాతి చెవుల్లో మారం రోగుతూ వస్తుంది. ఒకరోజు రాత్రిపూట నిద్రపోదామని పడుకుంది. తనకి నిద్ర పట్టడం లేదు. తలదిండ్లు మొత్తం నలిపేస్తుంది. తనకి కార్తీక్ బాగా గుర్తొస్తున్నాడు. కళ్ళను మూసుకుంటే ఒక్కో జ్ఞాపకం, ఒక్కో సినిమా సీన్ లాగా స్వాతి కళ్ళ ముందు కనిపిస్తూ వస్తుంది. ఒకసారి వాటర్ బాటిల్ తెచ్చిన రోజు స్వాతికి కళ్ళు తిరుగుతున్నాయి. ఇదిగో వాటర్ తాగు అంటూ వాటర్ బాటిల్ అందించాడు. ప్రేమ అంటే పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వనవసరం లేదండి. చిన్న చిన్న కేరింగ్లు, చిన్న చిన్న శ్రద్ధలు మన మీద చూపిస్తే చాలు. అలా జ్ఞాపకాలతో పోరాడుతూ ఉండగా ఫోన్ మోగింది. తెలియని నెంబర్. ఆ క్షణంలో ఎందుకో గుండె బలంగా కొట్టుకుంటుంది. హలో అంది మెల్లగా. అవతల కొన్ని క్షణాల నిశ్శబ్దం. హలో, ఇంత త్వరగా మర్చిపోయావా నన్ను అన్న గొంతు వినిపించింది. ఆ గొంతు వినగానే స్వాతి ఒక్కసారిగా గుండె ఆగినట్టయింది. కార్తీక్ గొంతు, ఆ ఒక్క మాట వినడానికి ఆమె మనసు ఎన్ని రోజులు ఎదురు చూసిందో ఆమెకే తెలుసు. కార్తీక్ అని పిలిచిన వెంటనే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏడుస్తున్నావా అని అడిగాడు. లేదు అంది. కానీ ఆ మాట చెప్పేటప్పుడు ఆమె గొంతు వణికింది. ఇద్దరు ఆ రాత్రి దాదాపు 3 గంటలు మాట్లాడుకున్నారు. అసలేం మాట్లాడారో తర్వాత వాళ్ళకే గుర్తులేదు. ఎందుకంటే ప్రేమలో ఉన్న ఇద్దరు మనుషులు మాట్లాడేది మాటలు కాదు, వాళ్ళ మనసులు మాత్రమే. ఒకరి గొంతు ఇంకొకరు వింటూ ఉండడమే వాళ్లకు ఇష్టం. ఆ రోజు నుంచి ఫోన్ కాల్స్ వాళ్ళ జీవితంలో భాగమైపోయాయి. రోజులు గడుస్తున్న కొద్దీ కార్తీక్, స్వాతిల ప్రేమ మరింత లోతుగా మారింది. అది రోజు ఐ లవ్ యూ చెప్పుకునే ప్రేమ కాదు,
ఒకరు తిన్నారా లేదా అని అడిగే ప్రేమ, ఒకరు బాధపడితే ఇంకొకరు రాత్రంతా నిద్రపోకుండా ఉండే ప్రేమ, ఒకరి గొంతు వినకపోతే ఇంకొకరు అసంపూర్తిగా ఉండిపోయే ప్రేమ. కానీ జీవితం కొన్నిసార్లు మనం కలలు కనే సమయానికే వాటిని ముక్కలు చేయడానికి సిద్ధంగా కూర్చుంటుంది కదా. ఒకరోజు సాయంత్రం స్వాతి ఫోన్ చేసింది. కానీ ఆ రోజు ఆమె గొంతు ఎప్పటిలా లేదు. ఆమె మాట్లాడుతున్న ప్రతి మాట ఆమె గొంతును వెనుక ఉన్న భయాన్ని చూపిస్తుంది. ప్రతి శ్వాస వెనుక ఒక ఏడుపు ఉంది. కార్తీక్ అని పిలిచింది. ఏమైంది స్వాతి అని అడిగాడు. కొన్ని క్షణాలు ఆమె మాట్లాడలేదు. తర్వాత ఇంట్లో మన విషయం తెలిసిపోయింది అంది. ఆ మాట విన్న క్షణంలో కార్తీక్ గుండె ఒక్కసారిగా బరువెక్కింది. ఏమన్నారు అని అడిగాడు. స్వాతి ఏడుస్తూ చెప్పడం మొదలుపెట్టింది. నాన్న ఫోన్ చేశారు, మన మెసేజ్లు చదివారు, అమ్మ రోజంతా ఏడుస్తుంది, ఇప్పుడు నాకు సంబంధాలు చూస్తున్నారు. ఆ మాటలు వింటున్న కొద్దీ కార్తీక్ చేతులు కూడా వణకడం మొదలుపెట్టాయి. కానీ ఆమె ముందు ధైర్యంగా ఉండాలని ప్రయత్నించాడు. భయపడకు, నేనున్నాను అన్నాడు. ఆ మాట వినగానే స్వాతి ఏడ్చేసింది. ఎందుకంటే ఆ సమయంలో ఆమెకు ప్రపంచంలో ఉన్న ఏకైక ధైర్యం కార్తీక్ మాత్రమే. నాకు సంబంధాలు చూస్తున్నారు, ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది, నువ్వు ఒక్కసారి వచ్చి మాట్లాడవా అని అడిగినప్పుడు ఆమె ఆ మాటలో తన జీవితం అంతా పెట్టి అడిగింది. కార్తీక్ అవతల వైపు మౌనంగా కూర్చున్నాడు. స్వాతి, నేను ఏ మొహం పెట్టుకొని మీ ఇంటికి రావాలి అని అతను అడిగినప్పుడు ఆ మాట కేవలం ఒక ప్రశ్న కాదు, ఒక నిస్సహాయత, తనపై తనకున్న కోపం, తన పరిస్థితిపై ఉన్న బాధ. మీ నాన్న నా గురించి అడిగితే నేనేం చెప్పాలి? ఉద్యోగం లేదని చెప్పాలా? ఇంకా నా భవిష్యత్తు నాకు కూడా తెలీదని చెప్పాలా? మీ కూతుర్ని సంతోషంగా ఉంచుతానని మాట ఇవ్వడానికి కూడా నా దగ్గర ఆధారం లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నది నిజం, కానీ ప్రేమ ఒక్కటే జీవితాన్ని నడపదు కదా స్వాతి అని చెప్పేటప్పుడు అతని గొంతు కూడా వణికింది. కానీ ఆ వణుకు స్వాతికి వినిపించలేదు. ఎందుకంటే ఆ క్షణంలో ఆమె గుండె ఒక్కటే వింటోంది, అతను నా కోసం రావటం లేదు అనే మాట మాత్రమే అర్థమవుతుంది. అంటే నువ్వు నన్ను వదిలేస్తున్నావు కార్తీక్ అని స్వాతి అడిగినప్పుడు ఆ ప్రశ్నలో కోపం లేదు, నమ్మలేని బాధ ఉంది. నాకు భయంగా ఉంది కార్తీక్, నువ్వు ఒక్కసారి వచ్చి మాట్లాడు చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను అని ఆమె చివరిసారి బ్రతిమిలాడుతున్నప్పుడు ఆమె తన ప్రేమ కోసం కాదు, తన జీవితానికే భిక్ష అడిగినట్టు అనిపించింది. కార్తీక్ మాత్రం సరే, మీ అమ్మ వాళ్ళు చూసిన సంబంధమే చేసుకో అని చెప్పేస్తాడు. ఆ క్షణంలో ఆత్మ ప్రేమ అంతా అబద్ధంలా అనిపించింది స్వాతికి. మగవారు అందరూ మోసగాళ్ళుగా అనుకుంది. సరే అని ఒక మాట చెప్పి ఫోన్ పెట్టేసింది. అదే సమయంలో ఆమె తల్లి తండ్రి పెళ్లి సంబంధం గురించి మాట్లాడుకుంటున్నారు. బయట హాల్లో కూర్చొని ఉన్నారు. ఆమె తల్లి తండ్రి ఇద్దరూ అబ్బాయి చాలా మంచివాడు, ఉద్యోగం ఉంది, కుటుంబం కూడా మంచిదే అని మాట్లాడుతున్న మాటలు ఆమె చెవులకు వినిపిస్తున్నాయి. కానీ ఆమె మనసులో మాత్రం ఒక్కటే మాట తిరుగుతుంది, సరే చేసుకో అన్న కార్తీక్ మాట. మన ఇన్ని సంవత్సరాల ప్రేమకు చివరి సమాధానం ఇదేనా? 10వ తరగతిలో తన కోసం స్కూల్ గేట్ బయట దగ్గర ఎదురు చూసిన అబ్బాయి, తనకు జ్వరం వచ్చిందని రాత్రంతా ఫోన్ చేసి అడిగిన అబ్బాయి, గోరింటాకులో కే అక్షరం చూసి పిల్లాడ్ల సిగ్గుపడిన ఆ అబ్బాయి. అయితే ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడాడు అనే ప్రశ్న ఆమె గుండెను ముక్కలు చేస్తోంది. ఇప్పటి వరకు ఆమె మనసులో ఉన్న ప్రేమ స్థానంలో నెమ్మదిగా కోపం వచ్చి కూర్చుంది. నేను ఎన్ని సంవత్సరాలు ప్రేమించిన మనిషి చివరికి నా కోసం ఒక్క అడుగు కూడా వేయలేదు అనే ఆలోచన
ఆమెను లోపల నుంచి గట్టిగా మార్చడం మొదలుపెట్టింది. రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ముందైతే ప్రతి సంబంధాన్ని తిరస్కరించేది, ఏడ్చేది, గొడవ పడేది. కానీ ఇప్పుడు ఎవరైనా సంబంధం గురించి మాట్లాడితే మౌనంగా తల ఊపుతోంది. ఆమె తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంత త్వరగా ఎలా ఒప్పుకుంది అని వాళ్లకు అర్థం కావటం లేదు. ఆమె ప్రేమను మర్చిపోయి ఒప్పుకోలేదు. ఆమె గుండె విరిగిపోయి ఒప్పుకుంది. ఒకరోజు పెళ్ళికొడుకు ఫోటో తీసుకొచ్చి చూపించారు. అతని పేరు అభిరామ్. మంచి ఉద్యోగం, మంచి కుటుంబం. అందరూ అతని గురించి మంచిగానే చెబుతున్నారు. స్వాతి ఆ ఫోటో వైపు కొద్దిసేపు చూసింది. తర్వాత మెల్లిగా పక్కన పెట్టేసింది. ఎందుకంటే ఆమెకు ఆ ఫోటోలోని వ్యక్తి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి లేదు. తన జీవితంలోకి ఎవరొస్తున్నారో తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా లేదు. తన జీవితంలో నుంచి ఎవరు వెళ్ళిపోయారు అనే బాధ మాత్రమే ఉంది. పెళ్లి రోజు దగ్గర పడుతోంది. స్వాతి పెళ్లి ఘనంగా అయింది. అందరూ సంతోషంగా ఉన్నారు. తల్లి తండ్రి కూడా ఊపిరి పీల్చుకున్నారు. బంధువులు చాలా మంచి సంబంధం దొరికిందని ప్రశంసించారు. ఇంట్లో నవ్వులు వినిపిస్తున్నాయి. కానీ ఆ నవ్వుల మధ్య స్వాతి మాత్రమే నిశ్శబ్దంగా ఉంది. ఎందుకంటే పెళ్ళి అనేది శరీరాలను మాత్రమే కలుపుతుంది, మనసులను కాదు. స్వాతి కొత్త ఇంటికి వచ్చింది. కొత్త మనుషులు, కొత్త గది, కొత్త జీవితం. కానీ ఆమె మనసు మాత్రం ఇంకా పాత జ్ఞాపకాల గదిలోనే బందీగా ఉండిపోయింది. మొదటి రాత్రి గదిలో ఒంటరిగా కూర్చొని ఉంది. గోడపై గడియారం టిక్ టిక్ అనే శబ్దం తప్ప ఇంకేమీ వినిపించటం లేదు. ఆమె ఎదురుగా కూర్చున్న భర్త అభిరామ్ మెల్లగా మాట్లాడాడు. "నీకు భయం వేస్తోందా" అని. స్వాతి తల ఊపింది. "భయపడకు, మనం ఇద్దరం కొత్త వాళ్ళమే. నువ్వు కంఫర్టబుల్గా ఉన్నప్పుడు మాట్లాడుకుందాం" అన్నాడు. ఆ మాట విన్న క్షణంలో స్వాతి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే తన పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే మనిషిని ఆమె ఊహించలేకపోయింది. రోజులు గడుస్తున్నాయి. అభిరామ్ ఎప్పుడు ఆమెపై ఒత్తిడి చేయలేదు. ఆమె నవ్వకపోయినా అడగలేదు. ఆమె మౌనంగా ఉన్నా కోప్పడలేదు. ఆమె కళ్ళల్లో బాధ కనిపిస్తే ఏదైనా ఇబ్బంది ఉందా అని మాత్రమే అడుగుతాడు. ఒకరోజు స్వాతికి జ్వరం వచ్చింది. రాత్రంతా అభిరామ్ నిద్రపోలేదు. మందులు తెచ్చాడు, నీళ్ళిచ్చాడు, తలపై చల్లని గుడ్డ పెట్టాడు. ఉదయం ఆఫీసుకి కూడా వెళ్ళలేదు. ఆమె కళ్ళు తెరిచినప్పుడు కుర్చీలో కూర్చొని నిద్రపోతున్న అభిరామ్ కనిపించాడు. ఆ క్షణంలో ఆమె గుండెల్లో ఏదో కదిలినట్టు అనిపించింది. నేను ప్రేమించిన వ్యక్తి నన్ను మోసం చేయలేదు అని ఆమెకు తెలుసు. నేను ప్రేమించిన జ్ఞాపకాలు అబద్ధం కావు అని కూడా తెలుసు. తన ముందున్న మనిషి కూడా తప్పు చేయలేదు. తనను ప్రేమించమని అడగలేదు. తన గతం గురించి ప్రశ్నించలేదు. తన బాధను చూసి బాధపడుతున్నాడు, అంతే. ఒకరోజు వర్షం పడుతోంది. కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తోంది స్వాతి. వర్షం అంటే కార్తీక్ గుర్తొస్తాడు స్వాతికి. ఫోన్లో మాట్లాడిన రాత్రులు, స్కూల్లో గడిచిపోయిన మధుర క్షణాలు, గోరింటాకులో దాచుకున్న కే అక్షరం అన్నీ గుర్తొస్తున్నాయి. అనుకోకుండా ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే అభిరామ్ వచ్చి టీ తాగుతావా అని అడిగాడు. ఆమె సమాధానం చెప్పలేదు. కానీ అతను వెళ్ళి 2 కప్పుల్లో టీ తీసుకొని వచ్చాడు. ఒక కప్పు ఆమె చేతికి ఇచ్చి ఏమీ అడగకుండా ఇంకో కప్పు పక్కన నిలబడి తాగుతూ ఉన్నాడు. ఆ క్షణంలో స్వాతి మనసులో ఒక యుద్ధం మొదలైంది. ఒకవైపు జ్ఞాపకాలు, మరోవైపు ప్రస్తుతం. ఒకవైపు కార్తీక్, మరోవైపు అభిరామ్. ఒకవైపు గతం, మరోవైపు భవిష్యత్తు. ఆ రాత్రి తనను తాను ప్రశ్నించుకుంది. నేను ఇప్పుడేమీ చేయాలి? గతాన్ని పట్టుకొని జీవితాంతం ఏడవాలా? లేక నా ముందున్న మంచి మనిషి ప్రేమను అర్థం చేసుకోవాలా?
ఆమెకు ఒక్కసారిగా నిజం అర్థమైంది. కార్తీక్‌ను ప్రేమించిన రోజులు అబద్ధం కాదు. ఆ జ్ఞాపకాలు కూడా అబద్ధం కాదు. స్కూల్ గేటు దగ్గర ఎదురు చూసిన మనిషి ప్రేమ అబద్ధం కాదు. గోరింటాకులో రాసుకున్న కే అక్షరం అబద్ధం కాదు. ఫోన్ కాల్స్ అబద్ధాలు కావు. ఏడుపులు అబద్ధం కాదు. అన్నీ నిజమే. కానీ ఆ నిజాలు ఇప్పుడు జ్ఞాపకాలు మాత్రమే. జీవితం కాదు. ఎందుకంటే జ్ఞాపకాలు మనతో కలిసి భోజనం చేయవు. జ్ఞాపకాలు మనకు జ్వరం వచ్చినప్పుడు మందులివ్వవు. జ్ఞాపకాలు రాత్రి నిద్ర లేకపోతే మన పక్కన కూర్చోవు. జ్ఞాపకాలు కన్నీళ్లు తుడవవు. కానీ అభిరామ్ చేస్తున్నాడు. ఆ రోజు ఉదయం స్వాతి అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంది. కళ్ళ కింద నల్లటి వలయాలు, ఎన్నో జ్ఞాపకాలు. మెల్లిగా తనలో తానే చెప్పుకుంది. కార్తీక్, నువ్వు నా జీవితంలో ఒక అందమైన అధ్యాయం. కానీ నా మొత్తం జీవిత పుస్తకం కాదు. ఆ రోజు చాలా రోజుల తర్వాత ఆమె నిజంగా నవ్వింది. బలవంతంగా కాదు, మనస్ఫూర్తిగా. ఆ నవ్వు చూసిన అభిరామ్ ఆశ్చర్యపోయాడు. ఇలా నవ్వితే చాలా బావుంటావు అన్నాడు. ఆ మాట విన్న క్షణంలో స్వాతి గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. ఎందుకంటే ఏళ్ల క్రితం 10వ తరగతి చదువుతున్నప్పుడు నోట్బుక్లో కార్తీక్ కూడా అదే మాట రాశాడు. నువ్వు నవ్వితే చాలా బావుంటుంది అని. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఈసారి అవి బాధ కన్నీళ్లు కాదు, అర్థం చేసుకున్న కన్నీళ్లు. జీవితాన్ని అంగీకరించిన కన్నీళ్లు. ఈ కథలో సందేశం చూద్దాం. మొదటి ప్రేమ మన జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం కావచ్చు. కానీ జీవితాంతం జ్ఞాపకాలతో జీవించలేం. మనల్ని నిజంగా ప్రేమించి గౌరవించే, మన కన్నీళ్లను చూసి బాధపడే మనిషిని గుర్తించడం కూడా ప్రేమే. గతాన్ని గౌరవించండి, కానీ ప్రస్తుతం మీకోసం నిలబడిన మనిషిని కోల్పోకండి. ఎందుకంటే కొన్ని ప్రేమలు మనకు జ్ఞాపకాలనిస్తాయి, కానీ కొందరు మనుషులు మనకు జీవితాన్ని ఇస్తారు. ఈ ప్రేమను మర్చిపోలేక బాధపడిన స్వాతి తప్పు చేసిందా, లేక తనని నిజంగా ప్రేమించిన భర్త ప్రేమను తెలుసుకోవడంలో ఆలస్యం చేసిందా? మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్లో మాకు తెలియజేయండి. ఈ స్టోరీలో మీకు ఎక్కువగా నచ్చిన పాత్ర ఎవరు? కార్తీక, స్వాతినా, లేక అభిరామ? కామెంట్లో తప్పకుండా చెప్పండి. నాకైతే కార్తీక్ యొక్క త్యాగం గొప్పది. స్వాతి యొక్క బాధ కూడా చిన్నదేం కాదు. అభిరామ్ ప్రేమ ఎంతో గొప్పది. మరి మీరేమనుకుంటున్నారో నేను కూడా వినాలి అని అనుకుంటున్నాను. ఈ స్టోరీ మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడే మన కుటుంబంలో భాగం అవ్వండి. మీకు ఎన్నోసార్లు చెప్పిన మాట మళ్ళీ ఇప్పుడు కూడా ఒకసారి చెప్తున్నాను. మీ ఒక్క లైక్ నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. మీ ఒక్క కామెంట్ నా స్టోరీ ఎలా ఉంది అనేది నాకు తెలియచేస్తుంది. మీ ఒక్క సబ్స్క్రైబ్ మీరు నాతోనే ఉన్నారు అనేదానికి నాకు ధైర్యాన్ని ఇస్తుంది. మీరు నా వెన్నంటే ఉన్నారు, నా స్టోరీలను ఇష్టపడుతున్నారు అని నాకు అర్థమయ్యేలా చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.